లైక్ ట్రాన్స్‌జెండర్స్ సొసైటీలో చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నాము అనేసి కూడా మీరు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు హ్మ్. కదా! లైక్ సొసైటీలో ఇంక్లూడింగ్ పోలీస్ వ్యవస్థ కూడా ఉందంటారా? పోలీస్ అవును. వ్యవస్థలో నుంచి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ కొంతమంది ఫేస్ చేసారా? ఉంటారండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. పోలీస్ సార్ వాళ్ళ దగ్గర నుండి. ఎందుకంటే నేను ఒక సిట్యుయేషన్ చెప్తాను. ఆ సిట్యుయేషనే మూవీలో మెయిన్ టాపిక్‌గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ బెగ్గింగే ఓపెనింగ్స్ కాకుండా ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తారు. ఓహ్! కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ ఆహ్, ఆహ్, దాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మనీ ప్రాబ్లమ్ అయ్యో, ఇన్‌కమ్ వల్లనో, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో వాళ్ళకి మనీ చాలా అవసరమై కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేస్తారు. ఇప్పుడు ఒక ట్రాన్స్‌జెండర్ రోడ్ మీదకెళ్ళి నిల్చుంటది. నిల్చున్నప్పుడు ఒక అబ్బాయి వస్తారు. ఎవరో వచ్చి ఇంతకని మాట్లాడి ఇంతసేపు ఉండాలని తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక్కరని చెప్పి అక్కడ ముగ్గురు, నలుగురుంటారు. అబ్బాయిలు ఒక్కరని తీసుకెళ్ళిన వాడు రూమ్‌లో ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. తర్వాత ట్రాన్స్‌జెండర్‌కి ఏం చేయాలో అర్థం కాక ఏమో అయిపోయిద్ది. తర్వాత ట్రాన్స్‌జెండర్ లోపలికి గుంజేసి, ఒకరి తర్వాత ఒకరు ఆ ట్రాన్స్‌జెండర్‌ని రేప్ చేసి, సిగరెట్స్‌తో కాల్చి, బీర్ బాటిల్స్ పగలగొట్టి ఎక్కడ పడితే అక్కడ కోసేస్తారు. ఇప్పుడు మేల్, ఫీమేల్ లాగా మా బాడీస్ ఉండవండి. వాళ్ళకంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి మా బాడీస్. ఆ బీర్ బాటిల్స్ పగలగొట్టి ఎక్కడ పడితే అక్కడ కోసేస్తే మేము సర్జరీస్ అయి ఉంటాము. అలా చేసినప్పుడు అది రేప్ కిందకే వస్తది. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్‌కెళ్ళి సార్ మాకిట్లా రేప్ జరిగింది. మేము ఇట్లా కేస్ ఫైల్ చేద్దాం అనుకున్నప్పుడు పోలీస్ సార్ వాళ్ళు అంటారు, "మీకు రేప్ జరిగిద్దా? ఎలా జరిగిద్ది మీకు రేపు? అమ్మాయిలకున్నట్టే మీకుంటాయా? అసలెలా చేస్తారు మిమ్మల్ని రేపు?" అని రివర్స్ మమ్మల్నే క్వెషన్‌లేస్తూ, మమ్మల్ని ఇంకా బాధ పెడుతూ, ఎక్కడికెళ్ళాలి? ఏం చేస్తే న్యాయం జరిగిద్దని ఒక డిప్రెషన్‌లోకి మేమెళ్ళిపోయి, అలా కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏ న్యాయం జరగక. ఇప్పుడు ఈ సిట్యుయేషనే ఒక అమ్మాయికి జరిగిందనుకోండి. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్‌కి ఇలాంటి రేప్ జరుగుతే ఒకవేళ కేస్ ఫైల్ చేసి తీసుకుంటే అదొక 6 మంత్స్ లేదా 2 ఇయర్స్ వరకే శిక్ష చేసిన అతనికి. అదే ఒక అమ్మాయిని రేప్ చేస్తే 10 ఇయర్స్, 14 ఇయర్స్ ఎన్‌కౌంటర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మనం చూస్తే ఈ సొసైటీలో. కానీ ట్రాన్స్‌జెండర్ రేప్ చేస్తే కేవలం 2 ఇయర్సే. ఎందుకలా అంటే ఒక ఈక్వాలిటీ అనేది లేదు. మాకు మేము అమ్మాయిలమని చెప్పుకున్నప్పుడు అమ్మాయిలకున్న లీగల్ రైట్స్ మాకు కూడా ఉండాలి కదా! వాళ్ళకెందుకు ఎన్‌కౌంటర్ 14 ఏళ్ళు జైలు శిక్ష. మమ్మల్ని రేప్ చేస్తే ఎందుకు రెండేళ్ళే జైలు శిక్ష. వాళ్ళకి మాకు ఈక్వల్ రైట్స్ అంటూ లేవు. ఇలాంటి టాపిక్ మీద మూవీ మెయిన్‌గా ఇలాంటి టాపిక్ మీద నడిసిద్దండి. ఓకే. ఈ మూవీ గురించి నేను లాస్ట్‌కి అడుగుదామని పెట్టుకున్నా. అసలు ట్రాన్స్‌జెండర్స్‌కి, ప్రాస్టిట్యూషన్‌కి సంబంధం ఏంటి? సంబంధం అంటూ ఏముండదండి. ఒకవేళ ఒక ట్రాన్స్‌జెండర్‌కి బెగ్గింగ్‌కెళ్తే సరిపడేంత మనీ రానప్పుడు, ఏదన్నా ఒక పెద్ద ఇష్యూ అయినప్పుడు, లేకపోతే ఫ్యామిలీ నుండి కావచ్చు, ఎక్కడి నుండైనా ఒక పెద్ద అవసరం వచ్చినప్పుడు, మనీ నీడ్ అయినప్పుడు కానీ, ట్రాన్స్‌జెండర్ ప్రాస్టిట్యూషన్ ఎంచుకొని ప్రాస్టిట్యూషన్ చేస్తారు తప్ప, ఏదో ఇష్టంగా మాకు మనీ కావాలి, అట్లా ఇట్లా అని ఎవరు చేయరు. మా వోళ్ళని అమ్ముకోవడానికి ఎవరు ఇష్టం పడం మేము. కేవలం మనీ అవసరం వచ్చి ప్రాస్టిట్యూషన్ చేస్తారు తప్ప, కొంతమంది ఇష్టంగా ఎవరు చేయరండి. ట్రాన్స్‌జెండర్స్ యువతని చెడగొడుతున్నారా? చెడగొడతలేరా? చెడగొట్టట్లేదు. ఎందుకంటే లైక్ నైట్ టైమ్‌లో చూస్తూ ఉంటాం గదా! రోడ్ల పైన, హోటల్స్ కాడ అక్కడిక్కడ యువతని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు గదా! సో, అది చూసి అడగాల్సొచ్చింది నాకు క్వెషన్. అంటే పాడు చేయడం అంటే నాకర్థం కాలేదండి. అంటే యువతని నైట్ టైమ్‌లో మీరు మాట్లాడటం గాని అవన్నీ చూస్తూ ఉంటారు గదా! సో, ఏ మాత్రం కరెక్ట్ అని నేను క్వెషన్ చేస్తున్నా. అది కూడా తప్పే అండి. ప్రాస్టిట్యూషన్ చేయడం కరెక్ట్ అని నేను అనట్లేదు. ఆ రోడ్ మీదకెళ్ళి నిల్చోవడము, అబ్బాయిలతో మాట్లాడడము, ప్రాస్టిట్యూషన్ చేయడం కరెక్ట్ అని నేను అనట్లేదు. కానీ మాకు సపోర్ట్ కానీ ఏది లేక మేము ఆ వృత్తిని ఎంచుకుంటాం తప్ప, మా ఇష్టంగా మేము ఎంచుకోము. మా ఇష్టంగా మేము యువతను పాడు చేయాలని మేము అనుకోము. హ్మ్. సో, మీరు యువతకేమన్నా మెసేజ్ జెప్పాలనుకుంటున్నారా? యూత్‌కి. యూత్‌కి ఇప్పుడున్న జనరేషన్‌కి. జనరేషన్‌కి అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో అయితే యూత్ కొంచెం కొంచెం మార్పనేదొస్తుంది. ఎందుకంటే మీరు అన్ని లైఫ్‌లు చూసారు గదా! అవును. సో, మీరు ఏమన్నా సజెషన్ ఇస్తే వాళ్ళు మారుతారేమో. యూత్‌కి ఒకటే చెప్తానండి. ఒకవేళ స్కూల్ లైఫ్‌లో మీతో పాటు మీ స్కూల్‌లో, మీ క్లాస్‌లో మాలాంటి ఒక పిల్లోడుంటే వాడిని సపోర్ట్ చేయండి తప్ప వాడిని ర్యాగింగ్ చేయడం కానీ, టీజ్ చేయడం కానీ, నానమ్మ చెక్క అని, 0.5 అని ఇలాంటి మాటలని బాధ పెట్టడం కంటే, ఒక సపోర్ట్ ఇచ్చి, ఒక ఫ్రెండ్‌లాగా తోడుగుండి, ఒక సపోర్ట్ లాగా ఇస్తే ఆ మనిషి అనేది అంత డిప్రెషన్‌లోకి లోనవ్వడని నేననుకుంటాను. ఓకే. చూడడానికి చాలా చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు. ఎప్పుడన్నా బాధపడిన సిట్యుయేషన్స్ గాని ఏమన్నా ఉన్నాయా మీరు? ఎమోషనల్ అయిన సిట్యుయేషన్స్ గాని బాధపడి? నా సర్జరీ అయినప్పుడు నేను చాలా బాధపడ్డానండి. ఓహ్! 40 అంటే రీబర్త్ లాగా కదా మాకు. మా బాడీలో ఒక పార్ట్ అనేది తీసేస్తారు కదా! ఆ రీబర్త్ అయినప్పుడు ఆ సైకిల్ ఎలా అంటే ఒక 41 డేస్ మేము
చీకటి గదిలోనే ఉంటాము. ఏ అబ్బాయిలని కానీ, మగవాళ్ళని కానీ, ఆడవాళ్ళని కానీ చూడకూడదు. మా ట్రాన్స్‌జెండర్సే మా దగ్గర రావాలి. ఏదైనా తినిపియడం కానీ, టాబ్లెట్స్ అవి ఇవి ఇవ్వడం కానీ. మాకు డైలీ బ్లీడింగ్ అవుతూ ఉంటది. 41 డేస్ వరుసగా బ్లీడింగ్ అవుతూ ఉంటది ఆ పార్ట్ నుండి. చాలా నరకం అనుభవిస్తాము. పెయిన్ ఉంటది. మాకెంత పెయిన్ వచ్చినా మేము హాస్పిటల్‌కెళ్ళలేము. ఎందుకంటే మేము అబ్బాయిలని చూడొద్దు, బయటికెళ్ళకూడదు కాబట్టి మా పెయిన్ మేమే అనుభవిస్తూ 41 డేస్ ఒక నరకం. అదొక మరో జన్మలాగా. తర్వాత మేము బయటికి వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా ఎవరన్నా కనిపిస్తారేమో, ఎవరైనా చూస్తామేమో అని ముసుగు కప్పుకొనే ఎళ్తాము. మళ్ళీ ముసుగు కప్పుకొనే లోపలికొస్తాం. ఆ సిట్యుయేషన్‌లో నేను చాలా ఏడ్చాను. చాలా బాధపడ్డాను. హ్మ్. రియల్ ట్రాన్స్‌జెండర్స్ ఏమంటారు దీవిస్తే చాలా మంచిదనేసి గూడా చెప్తూ అవును. ఉంటారు. నిజంగా వర్తిస్తాయా అవన్నీ? అవునండి. నిజంగా జరుగుతాయి. ఆ! జరిగిన వాళ్ళు కూడా అవును నిజంగానే జరుగుతాయని అన్న వాళ్ళు కూడా చాలా మందున్నారు. ఈ బ్లెస్సింగ్ అనేది ఎలా వచ్చిందంటే పురాణ కాలంలో, రాజుల కాలంలో రాముడు వాళ్ళు సీతమ్మ గారు ఉన్నప్పుడు వాళ్ళు వనవాసానికి వెళ్లారు 14 ఏళ్ళు మీకు తెలుసు. హ్మ్. ఎళ్ళినప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారి వెనక వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు ఆ గుంపులో ట్రాన్స్‌జెండర్స్ కూడా వెళ్తున్నారంట. రాముడు ఒకసారి వెనక్కి తిరిగి ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ రాజ్యానికి వెళ్ళిపోండి. ఈ 14 ఏళ్ల వనవాసం నాకు, నా తమ్ముడికి, సీతమ్మకి మాత్రమే. మీ అందరికి కాదని వాళ్ళ వెనక పంపించేస్తాడు. రాముల వారు ఎళ్ళిపోతారు. 14 ఏళ్ళు వనవాసం చేసుకొని తిరిగొస్తుండగా మా ట్రాన్స్‌జెండర్స్ అందరూ అక్కడే ఉంటారంట. అక్కడే ఉండి ఒక నదీ తీరంలో దగ్గరుండి గ్రామంలోకి వెళ్ళకుండా మగవాళ్ళు, ఆడవాళ్ళే ఎళ్ళిపోతారంట. మా ట్రాన్స్‌జెండర్స్ అందరూ అక్కడే ఉండి రామ రామ అంటూ ఒక జపంలాగా చేసుకుంటూ అక్కడే ఉన్నారంట. తర్వాత రాముల వారు వస్తూ, వస్తూ వాళ్ళని చూసి మిమ్మల్ని అప్పుడే వెళ్ళిపోమన్నాను కదా! ఆడవాళ్ళని, మగవాళ్ళని ఎళ్ళిపోమన్నాను కదా! మీరెందుకు ఉండిపోయారు? 14 ఏళ్ళు ఇక్కడే ఎందుకున్నారంటే, మా ట్రాన్స్‌జెండర్స్ అన్నారంట, రాముల వారు మీరు ఓన్లీ మగవాళ్ళనే, ఆడవాళ్ళనే వెళ్ళిపోమన్నారు. మమ్మల్ని వెళ్ళమనలేదు కదా! అందుకే మేము ఇక్కడే ఉండిపోయాము. మీరొచ్చే వరకు ఇక్కడే ఉన్నాం. మీరు మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారేమో అనుకోని ఇక్కడే ఉండిపోయాం అనంటే, అప్పుడు రాముల వారు ఒక మంచి ఇంప్రెషన్ తెచ్చుకొని ఒక వరం ఇచ్చారంట. మీరేదంటే అది జరిగిద్ది. మీరు మంచంటే మంచి జరిగిద్ది. చెడంటే చెడు జరిగిద్ది. అనొక దీవెనలాగా ఇస్తే అప్పటినుండి ఇప్పటి వరకు వీళ్ళు ఏదంటే అది జరిగిద్ది. వీళ్ళ బ్లెస్సింగ్స్ మంచివి. వీళ్ళతో మాటలు పడితే మంచిది కాదు. అనొక మైండ్ సెట్‌తో ఇప్పటి వరకు వస్తున్నాం. ఓకే. ఇమారతోడి ఇప్పటి వరకు ఎంత మందికి దీవించారు మరి? ఎంత నేనెప్పుడు మందికి వర్తించింది? నేనెప్పుడు దీవించలేదండి. ఓకే. నాకు దీవించాలన్న ఒక మంచి అంటే మీలో ఒక శక్తి ఉందని మీరంటున్నారు గదా! సో శక్తి అని నేననను. ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటది మా దాంట్లో. అంటే ఓకే. ఏదన్నా మంచి జరగాలంటే. అంటే మా మనస్ఫూర్తిగా మేము దీవిస్తే జరిగిద్దని నేను అనుకుంటాను. ఇమారతోడ్ ఇప్పటి వరకి ఒక పర్సన్ నుంచన్నా, కొంతమంది పర్సన్స్ నుంచన్నా ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? నా పర్సనల్‌గా అయితే నేను ఎవరి నుండి ఫేస్ చేయలేదండి. హ్మ్. ఆహ్, స్కూల్ లైఫ్‌లో ఫ్రెండ్స్ తోటి ఫేస్ చేశాను. ఇంట్లో ఉన్నప్పుడు రిలేటివ్స్‌తో. ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ఇంకా సొసైటీతో. వీళ్ళతో తప్ప పర్సనల్‌గా నేనైతే ఎవరితో ఫేస్ చేయలేదండి.